ఇది పుట్టింటోళ్ళని తెచ్చి పూజ వెలగబెడుతుందన్నమాట. చెప్తా దీని సంగతి. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి ఏయ్ ఆగా, తన్నో దుర్గి ప్రచోదయాత్. ఏంటిదంతా? ఏం చేస్తున్నావు? ఆ? మమ్మల్ని కాదని ఈ ఇంట్లో కుజదోషం పూజ చేయించుకుంటున్నావు అంటే నీ ఉద్దేశం ఏంటే? అంటే ఆ దోషం నీకు పోయి మా అందరికీ తగులుకోవాలనా నీ ఉద్దేశం? అదేం కాదు బామ్మగారు. నాకంతా తెలుసు. నువ్విక్కడ అమ్మవారి ముందు దీపం పెట్టడానికి వీల్లేదు. అది కాదు బామ్మగారు, నేను మన ఇంటి మంచి కోసమే చేస్తున్నాను, వేరే ఉద్దేశం లేదు. ఏంటే నువ్వు చెప్పేది? బామ్మగారు, 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 మీకేం కాలేదు కదా? మీరు బాగానే ఉన్నారు కదా బామ్మగారు? బామ్మగారు, మీకేం కాలేదు కదా బామ్మగారు? బామ్మగారు, బామ్మగారు, మీకేం కాలేదు కదా బామ్మగారు? ఇలాంటి వాళ్ళని చూసే చెప్పుంటారు చెరపకురా చెడేవు అని. జాను, ఏంటా మాటలు? బామ్మగారు. ఊరుకో. నీకేం కాలేదుగా పెద్దమ్మా? సమయానికి తులసి కాపాడింది కాబట్టి ఏం కాలేదత్తయ్యా. బామ్మగారు, మీరు రండి, రెస్ట్ తీసుకుందరు కానీ రండి. అమ్మా, మీరు పెద్దవారు. ఇంట్లో పూజ జరుగుతున్నప్పుడు వీలైతే దానికి సహకరించి ఆ దైవానుగ్రహం పొందాలే కాని ఇలా ఆటంకాలు కలిగించి అమ్మవారి ఆగ్రహానికి గురికాకూడదు. ఆపో 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 ఆపో. అందరూ చెప్పేవాళ్లే అయిపోయారు. పూజలో కూర్చుని దీని కుజదోషాన్ని నన్ను అంటించుకోమంటావా? దోషమనేది జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చేదే కాని అది అంటువ్యాధి కాదు తల్లి. ఒకరి నుంచి ఒకరికి రావటానికి. అయినా పాపం తులసి మీ మనవడి ఇంటికి రావాలనే కదా పూజ చేస్తోంది. పంతులు 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 సంభావన ఇస్తుంది కదా అని దాని వైపు మాట్లాడుకో. అసలు ఈ పూజ వద్దు, అది వద్దు, అసలు ఈ దరిద్రమైన ఇంట్లో వద్దు. చిచ్చి.
ఇదేంటి పసుపు రాసుకున్నారు కానీ ఎవరికి దురదలు రావట్లేదేంటి? అమ్మా ఆ పళ్ళెమిటి ఇవ్వండి అమ్మా, నేను ఇక్కడ పెడతాను. ఆ నైవేద్యం తెప్పిస్తే ఇక్కడ పూజ ప్రారంభిద్దాం. ఆ, నేను తెస్తాను. వెళ్ళి తీసుకురా. వెళ్ళిరా అమ్మా. అమ్మ మీరు కూర్చోండి అమ్మా. ఈ పసుపు ఒకసారి నేను రాసుకొని చూస్తాను. పవర్ఫుల్ మందు పని చేయకపోవడం ఏంటి? ఓ పని చేస్తాను, ఇదేదో నేనే రాసుకుంటాను, అప్పుడు నాకే తెలుస్తుంది